అవసరం ఉండు. ఇది పత్తాప రొడ్డితో ఒకటి వాళ్ళకి పోయినా ఏడాడు. గాయస్ చూడండి, మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఈ రోజు అంతా పూల్కి వెళ్తున్నాం గాయస్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. మా గ్రూప్ లో మెయిన్ గాయస్, తర్వాత వంశీ, కిషోర్, ప్రసాద్ తెలిసిందే గాయస్. బాయ్ ఫ్రెండ్స్. వెళ్తున్నాము, ఈత కొడతాము. లోకల్ గోవా పాటిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు. కెమెరా షై పర్సన్స్ గాయస్. వాళ్ళిద్దరు ఒక బైక్, మేమిద్దరం ఒక బైక్, ప్రసాద్ నేను స్టార్ట్ అయిపోయాము. వీళ్ళిద్దరు కూడా మా 10th బ్యాచ్ ఫ్రెండ్స్ గాయస్. నడిపేది కిషోర్, ఆ తర్వాత వెనక్కి కూర్చుంది గోపి గాయస్. రోడ్డు మీద ఇలా వెళ్తాం, జోకులు వేసుకుంటూ వెళ్తున్నాం గాయస్. చాలా రోజుల తర్వాత కలిసాము. ఎక్కడ లేని మెమొరీస్ అన్నీ, పాస్ట్ మెమొరీస్ అన్నీ గుర్తు చేసుకుని మరి నవ్వుకుంటూ ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. మీరు ఈ వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, మీకే తెలిసిపోయింది. లేదా థంబ్నెయిల్లో కూడా పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోయింది గాయస్. మేము అంత లోకలే గాయస్, కాకపోతే ఎవరి జాబ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి కలవడం చాలా కష్టమైపోయింది. చూడండి గాయస్, మీకు అర్థమై ఉండిద్ది. మేమైతే కాలువకైతే వచ్చేసాం గాయస్. ఇక్కడ నుంచి ఫ్లో అయింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము అక్కడ స్విమ్ చేయడానికి కొంచెం బాగుంటుంది గాయస్. అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. వాళ్ళైతే స్టార్టింగే ముందుకు వెళ్ళిపోయారు. ఇక్కడ చూడండి గాయస్, అన్ని కొండలు మాకు చాలా దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు అంత దూరం ఆల్రెడీ వెళ్ళొచ్చాం గాయస్. ఈ వీడియోలో అయితే తీయలేదు, కానీ ఇటు ఒక కొండ, ఇటు ఇక్కడ ఒకటి, ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి గాయస్. మాకైతే ఈ చిన్నప్పుడు మేము ఇవన్నీ ఎక్కేవాళ్ళం. ఇప్పుడైతే ప్రజెంట్ అంత ఇంట్రెస్ట్ లేదు గాయస్ వాటి మీద. చూడండి రోడ్ చూడండి ఎలా ఉందో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం గాయస్, బాగుంటాయి గాయస్. ఇక్కడైతే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇట్లానే దారి పొడుగున స్ట్రైట్ అయితే వెళ్తూ ఉండిద్ది ఇది కాలువ అయితే. ఇటు నుంచి ఇటుకి కట్ అయింది చూడండి గాయస్. ఇక్కడ ఫ్లో చూడండి ఎలా ఉందో. ఇదే గాయస్, మేము ఇక్కడ దిగాలనుకుంటున్నాం. కొంచెం ముందుకు పోయిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ చూపిస్తాం కదా, అది అక్కడైతే చాలా బాగుంటుంది. చూడండి గాయస్, ఇక్కడైతే మేము ఇప్పుడు ప్రతిసారి ఇక్కడైతే స్నానం చేస్తాం. చూడండి ఎంత బాగా వస్తుందో వాటర్ అయితే. ఇక్కడ చూడండి, అక్కడికైతే సడన్గా దూకేస్తే ఇటు సైడ్కి ఇట్లాగా వచ్చేస్తాం గాయస్. ఇక్కడంతా చుట్టుపక్కల చూడండి, ఇవన్నీ మామిడి తోటలే గాయస్. మబ్బు కూడా పట్టింది. ఇప్పుడు దాకా ఎండ అయితే బాగా ఉంది గాయస్. ఇప్పుడైతే దీని వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది. చూడండి, మబ్బు పట్టింది ఇప్పుడైతే. చూడండి చూడండి గాయస్, ఆల్రెడీ ఒకడు దీంట్లో అయితే దూకేశాడు. ఈడైతే దూకలేదు గాయస్, ఈడ నెట్టేశాడు వెనక నుంచి అయితే. అవసరం ఉండు. ఆ ప్రసాద్ కూడా దిగేశాడు గాయస్. అట్లాగే చూడండి గోపి తన యొక్క 6 ప్యాక్ని చూపిస్తూ. గోపి గారు కూడా దిగేశాడు గాయస్. గాయస్ నేను కూడా ఇంకా ఇక నేను దిగేస్తున్నాను గాయస్. ఇంకా ఫోన్ అయితే పక్కన పెట్టేసి. చూడండి వాళ్ళిద్దరు అటు ఉన్నాడు, గోపి అయితే ఇటున్నాడు గాయస్. ఇంకా నేను కూడా ఇది పక్కన పెట్టేసి నేను దిగుతున్నాను గాయస్. అంతే ఇట్లా రావచ్చు. దూకవా
ఇడు చచ్చిపోయాడు గా, చూడు వెళ్ళిపోతున్నాడు. మరి వెనకైతే రా, వెనకైతే చూడండి గా, వీళ్ళందరికీ ఈత నేర్పించింది నేనే. వీళ్ళకి నేను 4th క్లాస్లో ఈత నేర్పించాను అన్నమాట వీళ్ళందరికీ. ఈ బండోడు మాత్రం నేను నేర్పించాను. వీడికి అసలు అయితే రాదు ఇప్పుడు కూడా. వీడికి వాడికి ఆ తేడా వాడికి ఇద్దరికి ఈత నేర్పించింది నేనే 4th క్లాస్లో. ఇక్కడ వాటర్ ఫ్లో చాలా బాగుంది. చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో ఎట్లా ఉందో. ఫ్రెష్ వాటర్ అనమాట. మనకి ఇదంతా నాగార్జున సాగర్ కాలువ ఇది. మనం స్విమ్మింగ్ చేస్తుంటే మన బాడీకి బాగా హెల్తీగా ఉంటాం అన్నమాట. ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ అనేది. వీడు విన్యాసాలు చూపిస్తున్నాడు. పోయాడా వాడికి ఈత రాదు. ముడ్డు పగిలిపోయింది. గట్టి పగిలింది ఫ్రెండ్స్. ఆడ వెళ్తే ముడ్డు పగిలిపోతుంది. దయచేసి అటు వెళ్ళకూడదు చెప్తున్నాను. అయినా వాడు వెళ్ళాడు. అరే ముడ్డు పగిలిందా? వీడికి కూడా ఈత రాదు. వీడు ఎక్స్ట్రా వేసేవాడు గోపిగాడు. వాడి వెళ్తాడు ఫ్రెండ్స్. బండకేసారి రెడీ ఉన్నాడు. మాట్లాడు పక్కకి. ఆల్రెడీ ముడ్డు పగిలిపోయింది ఒకసారి. ఫ్రెండ్స్ అది మీకు చూపిస్తా అవుతాను నేను. చూడండి మనం తిడుతున్నాడు. ఫోన్ దగ్గర తెచ్చుకుంది వాటర్లో. ఇది వాటర్ ప్రూఫ్ ఫోను అయినా ఎక్స్ట్రా చేస్తున్నాడు. సోది నా కొడుకు. వాళ్ళు చూడండి గాయస్, ఇంకా ఆటలాడడం అయితే స్టార్ట్ చేసేసారు. పంచులు వేస్తున్నారు చూడండి. ఇది చూడండి గాయస్, ఇదంతా ప్లాస్టిక్ గాయస్. అట్లాగే దీని కింద షీట్ ఒకటి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది కూడా షీట్ గాయస్. అది అక్కడ కొంచెం ఎత్తున వస్తుంది కదా వాటర్. అక్కడ దాకా అయితే ప్లాస్టిక్ ఉంది. అక్కడ నుంచి ఇంకా సిమెంట్ గచ్చు ఉంది గాయస్. గట్టు ఇక్కడ నుంచి ఇక్కడ జారిపోయేటప్పుడు అదంతా కింద అయితే గీసుకొని పోతుంది గాయస్ ప్రెసిడెంట్ అయితే. వీళ్ళు చూడండి గాయస్, మళ్ళీ అతను చూడండి. ఇప్పుడు చూడండి సైలెంట్కి వెళ్ళిపోతాడు. అది చూడండి, నేను అక్కడ గీసుకుంటే అని చెప్పాను కదా ప్రెసిడెంట్, అదే కదా ఇక్కడ చూడండి. వాడేడి మా యొక్క పబ్లిక్ పూల్ గాయస్ ఇదైతే. ఇక నేను కూడా కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేస్తాను గాయస్. ఈ వీడియోని అయితే కాసేపు పక్కన పెడతాను, ఆ తర్వాత చెప్తాను గాయస్. ఇదైతే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సాగర్ నీళ్ళు ఇట్లా వదిలేసరికి మేము ఎప్పుడు ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం గాయస్. మీరు వచ్చే పని అయితే చాలా జాగ్రత్తగా, ఇట్లాంటి ప్రతి చోట సాగర్ వాటర్ అయితే మీ ఊర్లలో కూడా వస్తుంటాయి కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ జాగ్రత్తగా సేఫ్టీ చూసుకొని చేయండి గాయస్. ఇదైతే ఎక్కువ లోతు లేదు, చూడండి అది ఎంతవరకు ఉన్నాయో. వీడు చూడండి డైరెక్ట్ ఫోన్ మీదే ఇంకా వాటర్ అయితే పోసేస్తున్నాడు. సేఫ్టీ చూసుకొని వెళ్ళండి గాయస్. మీరైతే కొడుతున్నాడు. అందరికీ కొంచెం ఈత అయితే వచ్చు గాయస్. ఇందాక ప్రసాద్ కూడా వ్లాగింగ్ చేశారు కదా, అది నేను అటాచ్ చేస్తాను చూడండి గాయస్. ఇందాక తీవ్రమైన ఎండ అయితే వచ్చేసింది గాయస్. ఇందాక కొంచెం మబ్బులు పట్టినాయి కదా, మళ్ళీ ఎండ అయితే వచ్చేసింది. కానీ మనం వాటర్లో ఉన్నాం కాబట్టి ఏమీ తెలియట్లేదు గాయస్. చాలా అయితే సూపర్గా ఉంది. పోయినసారి మనం ఈ బిళ్ళంకి వెళ్ళాం కదా, అప్పుడు చూడండి గాయస్ ఇదంతా ఎలా వచ్చేసిందో.
ట్యాన్ అయితే చాలా బాగా అయిపోతున్నాం గాయస్ మనం అయితే. నాన్ స్టాప్గా 3 hours నుంచి ఇక్కడే ఉన్నాం గాయస్. మళ్ళీ కాసేపు బయట అయితే కూర్చున్నాము, మళ్ళీ వెళ్ళిపోతున్నారు గాయస్. చూడండి వీళ్ళంతా కూడా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు గాయస్. ఇటు అయితే ప్రసాద్ వీళ్ళంతా. మేము మళ్ళీ వెళ్ళిపోతున్నాం, ఒక 2.5 hours మళ్ళీ ఉందామని అనుకుంటున్నాం. అయితే 1:30 అయిపోయింది గాయస్ ఆఫ్టర్నూన్. ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా తినడానికి ఒక డాబాకి వెళ్దాం అనుకుంటున్నాం గాయస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి నేనైతే ఈ సైడ్ నుంచి పైకి వచ్చేసాను, వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా కొంచెం డ్రెస్అప్ అయ్యి స్టార్ట్ అయిపోతాం గాయస్. ఇంకా గాయస్ ఇక్కడ చూడండి అందరూ అయితే డ్రెస్అప్ అయితే అయిపోయారు. ఇక మనం స్టార్ట్ అయిపోతాం గాయస్. మన బైక్ కూడా రెడీగా ఉంది, వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాకా ఎవరు మొబైల్స్ పట్టుకోలేదు కదా, అందరికీ చాలా మిస్డ్ కాల్స్ అయితే వచ్చున్నాయి. అందరూ ఒకసారి ఇన్ఫామ్ చేస్తున్నారు వాళ్ళందరికీ. గాయస్ మేమైతే డాబాకి అయితే వచ్చేసాం. మేము ఎప్పుడు వస్తూ ఉంటాం కదా పూరి జగన్నాథ్ డాబా, ఇదే దీనికే వచ్చాం గాయస్. ఏం ఆర్డర్ ఇస్తామో చెప్తాను నేను. పైన నేరేడుకాయ చెట్టు గాయస్ చూడండి, దీనికైతే చాలా ఉన్నాయి కాయలు అయితే. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, అన్నీ బాగా పండి ఉన్నాయి గాయస్. ఈడి మీద వేసేసేవాడు ఈడు ప్రసాద్ కిషోర్ కలిసి ఈ చెట్టు కాయలు అయితే కొడదామని ట్రై చేస్తున్నారు. వాడు పగిలిపోతుంది గాయస్ కింద బండి అన్నీ. అట్లాగే ఫైనల్గా నేను ఒకటి తీసుకున్నాను గాయస్. ప్రసాద్ చూడండి గాయస్ ఎంత తెగించాడో కాయల కోసం. ఆడికెక్కి మరి అవి అయితే కొద్దామని చూస్తున్నాడు నేరేడు కాయలు. గుర్తిదిగో ఇక్కడ చూడు గాయస్ అందరూ వచ్చేసారు ఇంక ఇక్కడికి. నేనే చెప్పాను గాయస్ ఇంకా పైకి ఎక్కేసి కొద్దామని. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఈ చెట్టుకు అయితే చాలా బాగున్నాయి గాయస్. అక్కడ ఈ లారీ కనుక అక్కడ నుంచొని ఉంటుంటే అందరూ ఎక్కి వాళ్ళం. మేమైతే అక్కడెక్కడిగా ఓకే. వాళ్ళైతే డ్రైవర్స్ ఇద్దరు నిద్రపోతున్నారు గాయస్. వాళ్ళు ఒకవేళ వస్తే చెప్పేద్దాం గాయస్, ఏం పర్లేదు, నో ఇష్యూ. చూడండి పైనుంచి కాయలు అయితే గోపిక అయితే వేసేస్తున్నాడు. కిషోర్ కూడా ఎక్కాడు గాయస్. కిషోర్ కూడా ఇంకో సైడ్ నుంచి కోసేస్తున్నాడు. వీళ్ళు మాత్రం ఎక్కిన వాళ్ళు ఎక్కడే కూర్చొని తింటున్నారు కానీ కింద మాత్రం తేవడం లేదు గాయస్. ఇంకా వీళ్ళిద్దరు అయితే జేబులు నిండుకొని కిందకు వచ్చేవాళ్ళు గాయస్. ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇటు ఎక్కేసి స్టార్టింగ్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు కాబట్టి ఏ సౌండ్ వచ్చినా కానీ అయిపోయారు గాయస్. వీళ్ళైతే జేబులు అయితే నింపుకుంటున్నారు. చూద్దాం కిందకు వచ్చిన తర్వాత ఇస్తారో లేదో. చూడండి గాయస్ ఈయనైతే కోసేసారు వీళ్ళైతే, కిషోరు అలాగే ప్రసాద్ గాయస్. ఇవన్నీ తర్వాత తిందాం. ముందు అయితే ఇక్కడ రోటీ చెప్పాం, దాంతోపాటు చికెన్ లాలీపాప్ ఆలు మిక్చర్ చెప్పాం గాయస్. లాలీపాప్ ఒకటైతే వచ్చేసింది గాయస్. తినేస్తున్నారు కూడా నాకంటే ముందు చూడలేదు. ఇంకా నేను వేసుకోలేదు. కంప్లీట్ అయితే అయిపోయింది గ్యాస్. అతను అయితే క్లీన్ చేసేస్తున్నాడు. మనం అయితే స్టార్ట్ అయిపోయాం గ్యాస్. ఇంకా నేరేడుకాయలు అయితే ఎవరు ఇవ్వలేదు గ్యాస్. వీడు ఒక కవర్ పట్టుకున్నాడు, ఈడు ఒక కవర్ తీసుకున్నాడు గ్యాస్. ప్రసాద్ గారు ఉన్నారా మరి, ఎందుకు తీసుకున్నాడు? ఎండ అయితే భయంకరంగా పడుతుంది గ్యాస్ మాకైతే. నేనైతే క్యాప్ పెట్టుకున్నాను, వీడైతే ఈ టవల్ కట్టుకున్నాడు చూడండి. ఇంకైతే ముందు ప్రసాద్ వాళ్ళ ఇంటికి వెళ్దాం గాయస్. ఉంటే కాసేపు అక్కడే ఉంటాను, లేదా ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను గాయస్. గాయస్ మేమైతే ఇంకా ప్రసాద్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం గాయస్. ఇంకా కాసేపు ఉన్న తర్వాత మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.